అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ హిందూ మంత్రశక్తి ఛానల్. మనకిప్పుడు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ కార్తీక మాసంలో వీలైనంత వరకు కూడా అందరూ పూజలు అనేవి చేసుకుంటారు కదండి. అదేవిధంగా రోజు కూడా కార్తీక పురాణము అనేది చదువుకుంటారు. ఈ కార్తీక మహత్యము చదివినా లేదా విన్నా కూడా చాలా మంచిదని చెప్తుంటారు. నేను ఈ వీడియోలో కార్తీక మహత్యాన్ని ఫస్ట్ అధ్యాయంను నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వినండి. మొదటి అధ్యాయంలో కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమసారణ్యములో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సుతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడగు సుతినిగాంచి, ఆర్యా, తమ వలన అనేక పురాణ హితహాసములు వేదాంగములు రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపుకోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి. సుత మహర్షి ఇలా అంటున్నారు. ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వివరించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక ఇహమందున పరమందున సకలైశ్వర్యములతో తొలతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వముఖానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వరా, సకలైశ్వర్యములు కలుగు చెయ్యినట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు నాచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను. అంతటా మహేశుడు మందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరమును వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట్ట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమ రిటికెల వచ్చితిరో సెలవో సంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యతలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలుకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ బోటి దైవజ్ఞులడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా యాదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది. ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని అని ప్రార్థించెను.
వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పబోవు వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలివి గాదు. వినుటకు కూడా నానందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాశి యందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన లింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియ్యక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు ఆజ్యప్రదాన మోసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పములనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పొయ్యవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, పున్నగ నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు విడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమీడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయమందు గాని విష్ణాలయమందు గాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చెయ్యవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగును. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారిలు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఎన్న తప్పులుంటే మన్నించగలరు.